నమో గణపతయే. ఈ రోజున మనం అతి స్వల్ప వ్యవధిలోనే ఒక కొత్త భాషను నేర్చుకోబోతున్నాం. ఆ భాష అంక భాష. అంటే అక్షరాలలో, పదాలలో అంకెలను సూచించే విధానం. ఇది మనకు ప్రాచీన కాలం నుండి కూడా ఆచరణలో ఉన్నటువంటిదే. అందులో ఏమీ అనుమానం లేదు. ఈ భాష మనం నేర్చుకున్నట్లయితే ఏదైనా ఆపత్ సమయాల్లో కానీ, ఏదైనా రహస్య పద్ధతుల్లో చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు కానీ ఈ భాషను మనం ఉపయోగించుకోవచ్చు. ఇది వేద గణితంలో ఒక భాగం. దీనిని కటపయాది విధానము అని అంటారు. కటపయాది విధానం. సాధారణంగా మనం గణిత శాస్త్రాన్ని చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే గణిత శాస్త్రానికి మొట్టమొదటి బీజం వేసింది భారతదేశమే. భారతీయ ఋషులు, భారతీయ పండితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే, అందరూ అంగీకరించేదే. అందులో భాగంగానే మన ప్రాచీన గణిత సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం అంకానాం వామతో గతి. అంకానాం వామతో గతి. అంకెలకు ఎడమవైపు గమనమే ఉంటుంది అని ఆ సూత్రం యొక్క అర్థం. ఇది కూడా మనందరికీ తెలిసిందే. మనం నిత్యము కూడా గణితంలో ఉపయోగించేటటువంటి సూత్రమే. ఉదాహరణకు ఒక 1000 అనే అంకె రాసామనుకోండి. 1 0 0 0 1 3 సున్నాలు ఉంటాయి. మనం దాన్ని లెక్క పెట్టవలసి వచ్చినప్పుడు ఎలా లెక్క పెడతాము? 1, 10, 100, 1000 అని మనకు కుడివైపు నుండి ఎడమవైపుకే మనం లెక్క పెడతాం. ఈ యొక్క అంకానాం వామతో గతి అనే సూత్రాన్ని మనం అందరం కూడా నిరంతరము పాటించేదే. అంకెల్ని లెక్క పెట్టడానికి ఉపయోగించేటటువంటి విధానం అంకానాం వామతో గతి. ఇది మన మహర్షులు చెప్పినటువంటిదే. ఈ అంకానాం వామతో గతి మన యొక్క తిథులలో కూడా మనకు కనిపిస్తుంది. తిథులలో మాత్రమే కాకుండా మరిన్ని పదాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఆ పదాలు ఏమిటో ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏకాదశి నుండి చూసినట్లయితే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని ఉంటుంది. ద్వాదశి అంటే 12. 1, 2 అని మనం 12గా రాస్తాము. కానీ ద్వాదశి అని పలికినప్పుడు పదాల్లో ఏమున్నది అని చూస్తే కనుక ద్వాదశి. మొదటగా చెప్పడం 2, ఆ తర్వాతనే 1ని సూచించే 10ని చెప్పడం జరిగింది. అంటే ఈ అంకానాం వామతో గతి మనకు తిథుల్లోనే కనిపిస్తూ ఉన్నది. త్రయోదశి అని చెప్పినప్పుడు కూడా త్రయః అంటే 3, దశి అంటే 10, 3 మరియు 10 కలిపినట్లయితే 13 అవుతుంది. కానీ రాసినప్పుడు 1, 3 రాస్తాము. కానీ మనం పలుకుతున్నప్పుడు త్రయోదశి అని 3, 10 అని మనం చెబుతూ ఉన్నాం. వామతో గతి అని చెప్పడం ద్వారా మనం త్రయోదశి అని మనం పలుకుతూ ఉన్నప్పటికీ కూడా, 13 అని మనం రాసినప్పటికీ కూడా చదవడం మాత్రం త్రయః దశి అని మనం చదువుతాము. కావున ఇందువల్లనే అంకానాం వామతో గతి అని చెప్పాయి శాస్త్రాలు. దాన్నే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పాటిస్తూ ఉన్నది. కేవలం భారతదేశం మాత్రమే కాదు, భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో గణితాన్ని వాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ అంకానాం వామతో గతి పాటించవలసిందే. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క భాషలోకి మనం వెళ్ళినట్లయితే ఈ కటపయాది విధానంలో 5 సూత్రాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాది నవ, టాది నవ, పాది పంచక, యాద్యష్టక, క్షః శూన్యం. ఇంకోసారి చెప్పుకుందాం. కాది నవ, టాది నవ, పాది పంచక, యాద్యష్టక, క్షశూన్యం. కాది నవ. మన అక్షరమాలలో కాతో మొదలుపెట్టి 9 అక్షరాలను మనం తీసుకోవాలి. క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ. 9 అక్షరాలు. కాతో మొదలుపెట్టి 9 అక్షరాలని తీసుకోండి. తీసుకుని ఆ 9 అక్షరాలకి కూడా ఒక్కొక్క అంకెను ఇచ్చుకుంటూ వెళితే కాది నవ. క 1, ఖ 2, గ 3, ఘ 4, ङ 5, చ 6, ఛ 7, జ 8, ఝ 9 అని. ఆ తర్వాత మళ్ళీ టాది నవ. మళ్ళీ టాతో మొదలు పెట్టుకున్నట్లయితే ట 1, ఠ 2, డ 3, ఢ 4, ణ 5, ట 6, థ 7, ద 8, ధ 9. అలాగే మళ్ళీ పాది పంచక. పాతో మొదలు పెడితే మళ్ళీ పా 1, ఫా 2, బా 3, భా 4, మా 5.
మళ్ళీ యాతో మొదలుపెట్టి యాద్యష్టక అన్నారు. య ర ల వ ష ష స హ 8 అక్షరాలు. యా 1, రా 2, లా 3, వా 4, ష 5, ష 6, స 7, హ 8. క్షః శూన్యం. సున్నాని వాడవలసి వచ్చినప్పుడు క్షః అనే అక్షరాన్ని వాడమన్నారు. ఈ విషయాన్ని మనం బాగుగా దృష్టిలో పెట్టుకుని పదాలను ఎలా తయారు చేయాలి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధ గ్రంథం మహాభారతం. మహాభారతాన్ని జయం అని కూడా అంటారు. మొట్టమొదటి శ్లోకంలోనే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ధ్యాన శ్లోకం ఉంటుంది. జయం ఉదీరయేత్ అన్నారు. జయం అంటే ఏమిటి? మహాభారతమే. మహాభారతానికి జయం అనే పేరు ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే 18 పర్వాలతో కూడి ఉన్నది కాబట్టి జయము అని చెప్పారు. మరి జయము అనే పదం 18కి ఎలా సూచింపబడుతూ ఉన్నది అని చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాను చూసారా, కాదినవా అని చెప్పుకున్నటువంటి సూత్రంలో కా నుండి ఝా వరకు 9 అంకెలను మనం తీసుకోవలసి వచ్చినప్పుడు క ఖ గ ఘ ङ చ ఛ జా. జా అనే అక్షరానికి 8 అనే అంకె వస్తుంది. యాద్యష్టక అని చెప్పుకున్నప్పుడు యా నుండి హా వరకు 8 అంకెలను సూచిస్తూ ఉన్నది కావున యా అనే అక్షరం 1 అంకెను సూచిస్తుంది. కావున జా అనే అక్షరం 8ని, యా అనే అక్షరం 1ని సూచిస్తాయి. కావున 81 అనే అంకె మనకు తయారవుతున్నది. ఇందాక మనం మొట్టమొదటగా చెప్పుకున్న సూత్రం ప్రకారం అంకానాం వామతో గతి అని చెప్పిన దాని ప్రకారం 81ని కుడివైపు నుండి ఎడమవైపుకు చదువుకున్నట్లయితే 18 అవుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పదాలతో అంకెలను మనం చెప్పుకుంటూ ఉండవచ్చు, చర్చల్లో ఉపయోగించుకోవచ్చు, రహస్యమైన విధానాల్లో కూడా మనం ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. ఇందులో మీరు చూసినట్లయితే కాదినవ, టాదినవ, పాది పంచక, యాద్యష్టక, క ట ప యా ఈ 4 అక్షరాలు కూడా 1 అనే అంకెనే సూచిస్తాయి. కావున మనం 1 అనే అంకెకి వాడవలసి వచ్చినప్పుడు ఈ 4గింటిలో కూడా ఏ అక్షరాన్నైనా వాడచ్చు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. జయం అనే మహాభారతాన్ని అనడానికి ఏకైక కారణం 18 అనే అంకె అని మనం భావించవలసి ఉంటుంది. 18 పర్వాలతో ఉన్నది. 18 రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధము, 18 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి భగవద్గీత, 18 అక్షౌహిణులు పాల్గొన్నటువంటి కురుక్షేత్ర యుద్ధం, ఇవన్నీ కూడా 18 అనే అంకెనే సూచిస్తూ ఉన్నాయి. కావున మహాభారతాన్ని జయం అన్నారు. జయం అంటే జ యా 8, 1 అంకానాం వామతో గతి కాబట్టి 1 8 18. స్వస్తి.